ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం చూస్తున్నాం. మీ రియాక్షన్ ఏంటి దీనిపైన? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ సిజేపీ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అంతేకాకుండా సిజేపీ ఉద్యమంతో పాటు విద్యార్థులను లాఠీ స్టార్ట్ చేసినప్పుడు దానికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలి, ప్రధాని క్షమాపణ చెప్పాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏకంగా ప్రధానమంత్రి ఇంటి ముందు కూడా ధర్నా చేసిన పరిస్థితి. తర్వాత ఎట్టి పరిస్థితిలో ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసే వరకు ఊకునే ప్రసక్తి లేని చెప్పేసి చాలా సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. సిజేపీ తోటి కేంద్రంలో మంత్రులు చర్చలు చేశారు. అదే కాకుండా విద్యార్థి లోకం అంతా కూడా ఐక్యంగా పోరాటం చేశారు. చాలా మంది ఇంజూర్ కూడా అయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ₹1 ఇంకా నజరానా విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి స్వాగతిస్తా ఉన్నాం. అదే కాకుండా ఇది విద్యార్థుల విజయం, సిజేపీ విజయం అని చెప్పేసి భావించాల్సిన సందర్భం. అదే కాకుండా దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఉద్యమానికి, విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. దానిలో భాగంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కావచ్చు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే గారు, అదే కాకుండా సిపిపి చైర్పర్సన్ సోనియా గాంధీ గారు కావచ్చు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, అదే కాకుండా ఎన్ఎస్సీ కూడా దీనిలో కీలక పాత్ర పోషించారు. దానిలో భాగంగా కేంద్రము ఫస్ట్ సారి దిగొచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆ సందర్భంగా రాజీనామా చేయలేదు. ఇష్యూ స్లో అయ్యి భారతీయ జనతా పార్టీ నష్టం లేదన్నప్పుడు మాత్రమే మంత్రులు మేము వేటెచ్చారు. కానీ ఈ సందర్భంగా మాత్రం పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాలు ఎట్టయినా కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డుకుంటది, ఇండియా కుటుంబం అడ్డుకుంటది. అదే కాకుండా బయట విద్యార్థులంతా కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారని చెప్పేసి భావించిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా చేసిరు. అదే కాకుండా దేశ ప్రజలకు ఇంకా నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా గాయపడిన వాళ్లకు ₹1 ఇవ్వాల్సిన అవసరం ఉంది, చనిపోయిన వాళ్ళకి. అదే కాకుండా కేసులు కూడా ఎత్తివేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా కోరారు. భవిష్యత్తు ఇట్లాంటి సంఘటన జరగకుండా భరోసా ఇవ్వాలి. అసెంబ్లీలో అదేవిధంగా లోక్సభలో, రాజ్యసభలో కూడా చర్చ చేయాలి. చర్చల ద్వారా ఇంకా ప్రతిపక్షాల సలహా సూచన తీసుకుని భవిష్యత్తులో ఇట్లాంటి రాకుండా అడ్డుకోవడం కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానిలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం ఒక శుభపరిణామంగా భావించాల్సిన అవసరం. సార్ చరణ్ కౌశిక్ గారు, అంటే ఈ రాజీనామా విషయానికి వస్తే ఈ రాజీనామా విద్యార్థుల గెలుపు అనుకోవచ్చా? మేడం, విద్యార్థుల గెలుపు, యువత గెలుపు. 7.5 కోట్ల మంది యువత దీని విషయంలో మంచి పాజిటివ్ డెసిషన్ తీసుకున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి చరణ్ కౌశిక్ గారు. థ్యాంక్ యూ.